హాయ్, హలో, గుడ్ ఈవినింగ్. మనం లైఫ్లో ఏదైనా చేయాలి అనుకుంటే చేయాలి అంతే. ఎందుకంటే వేరే వాళ్ళు చాలా మంది ఉంటారు, అంటే ఇది నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, ఇది ఎందుకు, ఇది ఎట్లా వర్కౌట్ అవుతుంది అని క్వశ్చన్ చేస్తారు. నిన్ను మోటివేట్ ఎవరు చేయరు, అంటే చెయ్యి అని. నేను 100% నేను మోటివేట్ చేస్తున్నాను. నువ్వు ఏమన్నా చేయాలి అనుకుంటే 100% చెయ్యి. ఫస్ట్ గోల్ సెట్ చేసుకో. నువ్వు అనుకున్నది ఈజీ కాకపోవచ్చు, 100% ఈజీ కాదు, నువ్వు అనుకున్నది ఈజీ కాదు. కాకపోతే ఫస్ట్ హార్డ్ వర్క్, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చేస్తూనే ఉండాలి, కంటిన్యూ, కన్సిస్టెన్సీ. అంటే నువ్వు ఒక్కసారి కూడా ఇది నాతో అవుతుందా కాదా అని నేను క్వశ్చన్ చేసుకోవద్దు. ఒక్కసారి నువ్వు ట్రస్ట్ చేసుకోకపోతే వేరే వాళ్ళు కూడా ట్రస్ట్ చేయరు నేను. సో ఫస్ట్ యూ హ్యావ్ టు ట్రస్ట్ యువర్ సెల్ఫ్. తర్వాత గుడ్డిగా బ్లైండ్గా, అంటే నువ్వు కన్సిస్టెన్సీగా వర్క్ చేసినావు అనుకో, నీ గోల్కి నువ్వు రీచ్ అవుతావు. అంతేగాని మధ్యలో డ్రాప్ అయినావు అనుకో, ఎక్కించడానికి చాలా మంది ఉంటారు. యాక్చువల్లీ బిజినెస్ ఎవరైనా ఏదైనా స్టార్ట్ చేస్తారు, ఏదైనా చేస్తారంటే జనాలు వెయిట్ చేస్తారు, వీడు ఎప్పుడు కింద పడతాడా, ఏమందమ్మా అని. నేను అనేది ఏంటంటే అట్లీస్ట్ వాడు ట్రై చేస్తుంటారు ఆయన, మీకన్నా చాలా ఫార్ బెటర్. వాడు ట్రై చేస్తున్నప్పుడు వాడిని సపోర్ట్ చేయండి, వీలైతే సపోర్ట్ చేయండి, లేకపోతే మూసుకొని కూర్చోండి. అంతేగాని ఏదో ట్రై చేస్తూని ఏమంటారు డిగ్రేడ్ చేసి అట్లా మాట్లాడడం ఇట్లా మాట్లాడడం, వానికి ఎందుకు అది ఇది అని నెగిటివ్ అస్సలు వద్దు. వాడు ఏదైనా చేయాలనుకుంటుండు, వాడి లైఫ్లో ఏదో చేయాలనుకుంటుండు, సో హెల్ప్ చేయి, వీలైతే హెల్ప్ చేయి, వీలైతే సపోర్ట్ చేయి, వీలైతే మాక్సిమం. నాకు తెలిసి మనతోటి ఉన్నవాడు ఎవడు సపోర్ట్ చేయడు, ఎవడో రేర్గా ఒక్క ఎక్కదుక్క ఉంటారు, కానీ మిగతా 99% మనం ఎప్పుడు కింద పడతామా అని వీడికి సపోర్ట్ చేసి వీడికి పైకి వెళ్ళిపోతాడా అని చెప్పి సపోర్ట్ చేయరు, ఎవరు సపోర్ట్ చేయడు. సో నువ్వు నమ్ముకో, 100% సక్సెస్ అవుతుంది. నీతోటి తిరిగే వాళ్ళ కన్నా బయట వాళ్ళు 100 రెట్లు బెటర్. నువ్వు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నావు అనుకో, నీ తోటి వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు? ఒకసారి ఉంటారు, 2 సార్లు ఉంటారు, ఏదో నీ ముఖం చూసి. తర్వాత కొనేటోళ్ళు ఎవరు? నువ్వు ఏదైనా ఏ బిజినెస్ అయినా పెట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను వీడియోస్ ఇస్తున్నా, నేను నాతోటి తిరిగే వాళ్ళే చూస్తారని వీడియోలు తయారు చేస్తున్నానా, వాళ్ళు సపోర్ట్ చేస్తేనే నేను నాకు అవుతుంది అని ఉంటుందా? అవన్నీ కాదు. నీతో తిరిగేటోళ్ళు ఒక 10 మందో 20 మందో ఉంటారు, వాళ్ళు కాదు కదా చేసే ప్రతిసారి. మోస్ట్లీ వాళ్ళు కూడా సపోర్ట్ చేయరు. కాకపోతే మనం ముందుకు వెళ్ళిపోవాలి. అంటే ఆ 20 మందిని కాకుండా బియాండ్ ఆలోచించాలా. ఆ 20 మంది కాదు, నాది 2000 మంది చూస్తారు, ఒక 20,000 మంది చూస్తారు అని ఆ మెంటాలిటీ తోటి వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతుందేమో అని నేను కంటెంట్ క్రియేట్ చేస్తున్నా. సో అట్లనే ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే నీతోటి ఉన్న వాళ్ళ గురించి నువ్వు బిజినెస్ చేయకు. అదంతే, వాళ్ళు ఏదో ఒకటి అంటేనే ఉంటారు, నువ్వు చేయాలనుకుని చేయ అంతే. నీకు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనిపించింది అనుకో, ఫస్ట్ ప్లాన్ చేసుకొని బడ్జెట్ ఎంత అవుతుంది, ఒక 3 yearsలో నువ్వు 8కి రీచ్ అవుతావు, 5 yearsలో 8కి రీచ్ అవుతావు, అది నువ్వు ఆలోచించుకొని చెయ్యి. అంతేగాని ఎవరో ఏదో అన్నారు, అరే ఈ బిజినెస్ వర్కౌట్ అవుతుందా కాదా అది అంటారు, అంటారు, ఆడు ఉన్నాడు, వాడు తినడు, అది కాదు. సో వాళ్ళ గురించి ఆలోచించకు. నువ్వు ఏంటంటే నీకు మార్కెట్ ఓపెన్ ఉంది, నువ్వు మార్కెట్ కోసం పని చేయి. నీ తోటి ఉన్న వాళ్ళు ఏదో ఒకటి అంటుంటారు. నాకు కూడా చాలా మంది నెగిటివ్ వర్డ్స్ అంటారు, నెగిటివ్ మాటలు మాట్లాడతారు. మనం ఇక్కడ నుంచి వదిలేస్తాం. అందుకోసమైనా మనం ఈ పొజిషన్లో ఉన్నాం. సో అనేవాళ్ళు అంటూనే ఉంటారు, చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. సో నేను చెప్పేది ఏంటంటే ఏం పట్టించుకోకండి. అనేటోడు అంటేనే ఉంటాడు, ఆడు ఏం చేయడు, ఆడ అనే ఉంటాడు. సో వాళ్ళని పట్టించుకోకుండా ఫర్దర్గా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అది గోల్ సెట్ చేసుకో. కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. నువ్వు అదే వర్క్ నీకు ఒక్కోసారి చేయాలనిపించదు, ఒక్కోసారి కాదనిపిస్తుంది, నెగిటివ్ థాట్స్ వస్తాయి, అవన్నీ పక్కన పడేసి నువ్వు 100% నీ 100% నువ్వు ఇచ్చినావు అనుకో, 100% సక్సెస్ వస్తుంది. అది ఏ బిజినెస్ అన్నా కానీ కంటిన్యూగా చెయ్యి. ఏదో చేయాలి అన్నట్టు కాదు, మళ్ళీ 100% ఎఫర్ట్స్ తోటి చెయ్యి. నువ్వు సక్సెస్ కాకపోతే అడుగు, ఒక 6 months, అట్లీస్ట్ 6 months నువ్వు కష్టపడు. తర్వాత ఒక బిజినెస్ ఒక 1 year 2 year ఇయ్యి. ఎందుకంటే అంత ఈజీగా ఏమంటారు నువ్వు ఇట్లా పెట్టంగానే వస్తుందని నేను చెప్పా. కాకపోతే ఏదైనా కొంచెం టైం తీసుకుంటుంది. ఇన్ కేస్ ఆ టైం తర్వాత కూడా కాలేదు అంటే ఓకే, నువ్వు నీ సెట్ కాలేదమ్మని చెప్పి వేరే ట్రై చేయి. అంతేగాని ట్రై చేయకుండా మాత్రం ఉండవు. ట్రై చేయకుండా ఉండడమే చాలా తప్పు. మన జనాలు ఏం చేస్తారు తెలుసా, ట్రై చేస్తాను ఏదో ఒకటి అంటారు, వాడు ట్రై చేయడానికి ఇంకా ముందుగా అవుతాడు. అరే ట్రై చేస్తుండ్రా నాయన, ఏదో ఒకటి చేస్తుండ్రు, మన లైఫ్లో వచ్చింది. మీకు అయితే వీలైతే సపోర్ట్ చేయండి, లేకపోతే లేదు. అంతేగాని నెగిటివ్ ఎందుకు చెప్పండి. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే జనాలు ఏదో ఒకటి అంటారు, నువ్వు ఏం చేసినా అంటారు, ఏం చేయకపోయినా అంటారు, అని పని ఉండదు, ఏముండదు. సో వాళ్ళని పట్టించుకోకు. నీ లైఫ్, నీ హార్డ్ వర్క్, నీ స్ట్రగుల్స్, నీ అచీవ్మెంట్స్, ఇవే ఆలోచించు అంతే. థ్యాంక్ యూ గైస్.